ఈసీ వర్సెస్ రాహుల్ అంత నేరుగా ఆధారాలు చూపుతుంటే ఈసీ చేతులు దులుపుకుంటుందేంటి? అఫిడవిట్ ఇవ్వమని అడుగుతుందేంటి? అఫిడవిట్ ఇస్తే తప్ప ఓటర్ లిస్టు చెక్ చేయరా? ఎన్నికలపై నమ్మకాన్ని పెంచేలా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రతిసారి ఎన్నికల ఫలితాలు ఎందుకిలా వివాదాస్పదమవుతున్నాయి? డిక్లరేషన్పై సంతకం చేయండి లేదా సారీ చెప్పండి అంటోందేంటి? ఈ విషయంపై ఎవరెవరు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా బీజేపీ రియాక్షన్ ఏంటి? వచ్చే రోజుల్లో పక్కా ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నించబోతున్న 100% పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయన్న రాహుల్ గాంధీ అన్నట్లుగానే ఈసీపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని మహదేవ్పురా సెగ్మెంట్ ని ఉదాహరిస్తూ అక్కడ 1,00,000 పైచిలుకు ఓట్లకు సంబంధించి చోరీ జరిగిందంటూ ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలున్నా సరే అందుకు తగిన విధమైన పద్ధతులు పాటిస్తూ సంతకంతో కూడిన ఫిర్యాదు చేయాలని, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని సూచించింది ఈసీ. ఈ డిమాండ్ ని తోసిపుచ్చారు రాహుల్. తన బహిరంగ ప్రకటనలి ప్రామాణికంగా తీసుకోవాలని అంటారాయన. తాను బేసిక్ గా ఒక రాజకీయ నాయకుడినని, తాను ప్రజలకు ఏదైనా ఓపెన్ గా చెప్తానని, దాన్ని ప్రామాణికంగా తీసుకుని చర్యలు తీసుకోవాలని అంటారు రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించిన ఆయన ఒకనాటికి తాము అధికారం చేపడితే ఈ ఎన్నికల మోసంలో పాల్గొన్న వారందరూ శిక్షించబడతారని హెచ్చరించారు. ఓటర్ల నమోదు నిబంధన 1960 రూల్ నెంబర్ 20 సబ్ సెక్షన్ 3B ప్రకారం జరగాల్సింది సజావుగా సాగలేదు. ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలోనూ అదే వ్యక్తి పేరుంటుంది. మునికిలో లేని చిరునామాలో కూడా ఓటర్లుండడం, ఒకే ఇంటి నెంబర్పై వందలాది ఓట్లు ఉండడం, ఫోటోలు సరిగా లేని గుర్తింపు కార్డులను ఇవ్వడం, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫామ్ 6 దుర్వినియోగం లాంటి ఎన్నో తప్పులు తమ సర్వేలో బయటపడ్డాయని అంటారు రాహుల్. డిజిటల్ ఓటర్ల జాబితాను తమకు ఇవ్వడానికి ఈసీ నిరాకరించడం అనుమానాస్పదంగా ఉందంటారు రాహుల్. అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఈసీ. ఒకవేళ రాహుల్ తన విశ్లేషణకు ఈసీపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణ పత్రంపై సంతకం చేయడానికి అభ్యంతరమేంటి? ఒకవేళ సంతకం చేయకుంటే ఆయన చేసిన ఆరోపణలు ఆయనే నమ్మడం లేదన్నట్టు. అలాంటప్పుడు రాహుల్ ఈ దేశానికి సారీ చెప్పాలంటున్నాయి ఈసీ వర్గాలు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ల జాబితాలను పారదర్శకంగా తయారు చేశామని, దాన్ని ప్రజా ప్రతినిధులతో పంచుకున్నామని గుర్తుకు చేశారు కర్ణాటక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. మహారాష్ట్ర, హర్యానా అధికారులు తమ రాష్ట్రాల్లో చేసిన ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి అప్పీళ్లను దాఖలు చేయలేదని ఎత్తి చూపారు. ఈసీ సీసీటీవీ ఫుటేజ్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించడం లేదంటున్నారు రాహుల్. ఇది 21వ శతాబ్దం. హార్డ్ డిస్క్లలో కావలసినంత డేటాను ఉంచుకోవచ్చు. 10 ఏళ్ల పాటు ఆయా ఫుటేజ్లను దాచి ఉంచవచ్చు. కానీ మన ఎన్నికల సంఘం 45 రోజుల్లో ఫుటేజ్ ని నాశనం చేయాలనుకుంటుందని అన్నారు రాహుల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణ రుజువు చేయడానికి రాహుల్ జూన్ 12 నాటి లేఖకు రియాక్ట్ కాలేదు. అంటే దాని అర్థమేంటి? ఆయన మీడియా ప్రకటనల్లో ఎలాంటి ఆధారం లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని అంటుంది ఈసీ. వచ్చే బీహార్ ఎన్నికల్లోనూ తాను ఆరోపించిన విధంగానే తప్పిదాలు దొర్లొచ్చని అంటారు రాహుల్. రాహుల్ లేవనెత్తిన అంశంపై ఈసీ తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. గత కొంతకాలంగా కాంగ్రెస్ విధానాలు తప్పుపడుతూ వస్తున్న శశి థరూర్ తాజాగా రాహుల్ కి మద్దతు పలకడంతో ఆయన మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్స్ వేదికగా స్పందించిన శశి థరూర్ ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ సందేహాలకు ఈసీ తప్పక సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. మన ప్రజాస్వామ్యం విలువైనది. నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలని చూసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శశి థరూర్. అంతేకాదు ఈ విషయంలో ఈసీ దేశ ప్రజలందరికీ అనుమాన నివృత్తి చేయాలని సూచించారాయన. ఇటీవల శశి థరూర్ కాంగ్రెస్ మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసింది. సొంత పార్టీ సిద్ధాంతాలను బహిరంగ విమర్శలు చేస్తున్నారాయన. ప్రధాని మోడీ కేంద్ర విధానాలు ప్రశంసిస్తున్నారు కూడా. ఈ క్రమంలో ఆయన పార్టీ మారడం ఖాయమన్న మాట వినిపించింది. ఈ సిచ్యువేషన్ లో శశి థరూర్ రాహుల్ ఆరోపణలకు మద్దతుగా నిలవడంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ చేసిన ఈ ఆరోపణలు తిప్పికొట్టింది బీజేపీ. కాంగ్రెస్ ను ప్రజలు నిరాదరించడంతో ఆగ్రహానికి గురైన రాహుల్ ఈసీపై ఆరోపణలకు దిగుతున్నారని మండిపడింది భారతీయ జనతా పార్టీ. మేము అడిగిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే ఒకే ఒక్క సంతకం అడ్డొస్తోందా? ఇదెక్కడి గొడవ అంటారు కాంగ్రెస్ నాయకులు.
ఇక్కడ సంతకం పెట్టడం, ఆపై ఫిర్యాదు చేయడం ఎంత పని? ఒకవేళ అలా చేస్తే నిఖార్సైన కుండబద్దలు కొట్టేలాంటి సమాధానం వెలికి వస్తుందా? ఇక ఇదిలా ఉంటే రాహుల్ సంధిస్తోన్న ఆ 5 ప్రశ్నలేంటి? ఈసీ ఎందుకని దాటవేసే ధోరణి అవలంబిస్తోంది? చిన్న లాజిక్తో పెద్ద ప్రమాదం అడ్డుకోవాలని చూస్తోందా? రాహుల్ ఆరోపిస్తున్నట్టు ఈసీ బీజేపీ ఏజెంట్గా మారిపోయిందా? ఆ డీటెయిల్స్ ఏంటి? Here are 5 questions to the Election Commission of India. Instead of threatening me, answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, संविधान बचाओ। ఎన్నికల కమిషన్ కి తన నుంచి 5 ప్రశ్నలున్నాయని అంటారు రాహుల్. అవేంటో చూస్తే పాయింట్ నంబర్ 1, ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటరు జాబితా ఎందుకివ్వరు? ఇందులో మీరేం దాచారని నిలదీస్తారు రాహుల్. ఇక రెండో విషయం, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకని అంత త్వరగా ధ్వంసం చేస్తున్నారు? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేస్తున్నారని ప్రశ్నిస్తారు రాహుల్. ఇక మూడో ముఖ్యమైన అంశం, నకిలీ ఓటింగ్, ఓటర్ల జాబితా తారుమారు ఎందుకు చేసినట్టు, ఇంకా అలాగే చేస్తున్నారెందుకని అని అడుగుతున్నారు రాహుల్. ప్రతిపక్ష నాయకులను భయపెట్టడం, బెదిరించే యత్నం చేయటమేంటి? దీని వెనుక రీజన్లు ఏమయ్యుంటాయి అని అంటారు రాహుల్. ఫైనల్ గా చెప్పండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఏజెంట్ గా మారిందా అని కూడా ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యం అమూల్యమైందని, దాన్ని చోరీ చేయాలనుకోవటం భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారాయన. అందుకే ప్రజలంటున్నారు ఇక చాలు అని. కాబట్టి గుర్తించవలసిందిగా ప్రార్థన అంటారు రాహుల్. ఈ ప్రశ్నలకు స్ట్రెయిట్ గా ఆన్సర్ చేయాల్సిన ఈసీ రాహుల్ అఫిడవిట్ దాఖలు చేయలేదనటం ఏమంత కరెక్ట్ కాదన్న అభిప్రాయం వెల్లడవుతోంది. గత కొంతకాలంగా మన ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని అంటారు రాహుల్. బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకత ఎందుకు రావటం లేదు, తమకు అంతు చిక్కటం లేదంటారు. ఊహించని భారీ విజయాల నమోదు ఎలా సాధ్యమో అర్థం కావటం లేదంటారాయన. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పదే తప్పుగా నిరూపితం కావటమేంటి? మీడియా ద్వారా సృష్టించిన ఒకానొక వాతావరణం ఎన్నికల స్కెడ్యూల్ ని అనుకూలంగా మార్చుకోవటం వంటివి తాము లేవనెత్తిన అంశాల్లో భాగమేనంటారాయన. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తనవి అనుమానాలు మాత్రమే కావు, నిగ్గు తేలిన నిఖార్సైన నిజాలంటారు రాహుల్. మహారాష్ట్రలో కేవలం 5 నెలల్లో చేర్చిన కొత్త ఓటర్లు గత 5 ఏళ్లలో చేర్చిన దానికంటే ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో చేర్చిన ఓటర్లు ఆ ప్రాంత జనాభా కంటే ఎక్కువ కావటం ఆశ్చర్యకరం. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ అకస్మాత్తుగా ఎలా పెరుగుతుందో ఇప్పటికీ అర్థం కావటం లేదంటారాయన. పైపెచ్చు పెరిగిన ఓటింగ్ కి తగిన విధంగా పోలింగ్ కేంద్రాల్లో క్యూలు లేకపోవటం ఏంటో అంతు చిక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మిషన్ రీడబుల్ జాబితాను ఇవ్వటానికి నిరాకరిస్తోంది. అదెందుకో తెలియటం లేదంటారు రాహుల్. మా చేతిలో సాఫ్ట్ కాపీ ఉంటే మొత్తం డేటాను 30 సెకండ్లలో ఎనలైజ్ చేయొచ్చు. కానీ మాకు వారు కట్టలుగా ఓటర్ల జాబితా పంపారు. వాటిని చదవటానికి, సరిపోల్చటానికి 6 నెలల టైం పట్టింది. ఇది అసెంబ్లీ స్థానానికి 30-40 మంది రాత్రింబవళ్లు కష్టపడితే గాని అర్థం కాలేదని అన్నారు రాహుల్. ఎన్నికల సంఘం కావాలనే స్కాన్ చేసి చదవలేని డేటాను పంపిస్తోందని కంప్లైంట్ చేస్తారు రాహుల్ గాంధీ. కమిషన్ సీసీటీవీ ఫుటేజ్ ని యాక్సెస్ చేయడానికి నిబంధనలు మార్చింది. దీంతో పాటు ఎన్నికల సంఘం డిజిటల్ డేటాను ఇవ్వటానికి నిరాకరిస్తోంది. ఎవరు ఏ విషయం గుర్తించరాదన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తోందా అన్న అనుమానమేస్తోందని అంటారాయన.
నకిలీ ఓటర్లు, చెల్లని చిరునామాలు, ఒక చిరునామాలో చాలా మంది ఓటర్లు, నకిలీ ఫోటోలు, ఫామ్ 6 దుర్వినియోగం వంటి 5 రకాల లోపాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు రాహుల్. ప్రజలకు పారదర్శకంగా నిజానిజాలను తెలియచెప్పాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘానికుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రికార్డుల నాశనం చేయరాదు. ఈ విషయాలన్నిటినీ కాంగ్రెస్ బాగా అర్థం చేసుకుంది. ప్రజలకు నిజం చెప్తూ ముందుకెళుతుందని అంటారు రాహుల్. ఇందులో ఎలాంటి మాయా లేదు, మర్మం లేదు. సంతకమంత దూరంలో నిజానిజాలు నిగ్గు తేల్చేస్తామంటే ఆ సంతకం పెట్టడానికి పెద్ద ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఇప్పటికే ఎన్నో కేసులను ఎదుర్కొన్న తనకు ఒక చిన్న సంతకం పెట్టడం ఎంతసేపని అంటారు రాహుల్. అయితే ఇక్కడ లాజిక్కులతో మ్యాజిక్కులు చేయకుండా ఎలక్షన్ కమిషన్ త్రికరణ శుద్ధితో నిజాలను ప్రజలకు తెలియచెప్పాల్సి ఉందంటారు శశి థరూర్ వంటి వారు. ఎన్నికల సమయంలో ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా వాటిని అభ్యర్థులకు అంటగడుతూ వాటి ద్వారా వారి ఉనికినే ప్రశ్నార్థకం చేయగల సమర్థత ఎన్నికల సంఘం సొంతం. ఆయా ప్రాంతాల ఎన్నికల సమయంలో యంత్రాంగం, మంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషనే నిర్వహిస్తుంది. రాష్ట్రంలో సీఎం, దేశవ్యాప్తంగా ప్రధాని స్థాయి అధికారాలను ఆయా ఎన్నికల సమయాల్లో నిర్వర్తించే ఈసీ ఇలాంటి సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదెందుకని? అంజనీ కుమార్ వంటి ఒక పోలీస్ ఆఫీసర్ కాబోయే సీఎంగా రేవంత్ ని గుర్తించి అభినందనలు చెప్తే వెంటనే రియాక్ట్ అయి ఆయనపై చర్యలు తీసుకునేంత చురుకైన ఈసీ ఈ 5 ఈజీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయటం లేదు ఎందుకని నిలదీస్తున్నారు సామాన్యులు. సంతకాలాటను కాసేపు పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన సైతం దూరం పెట్టి ఎన్నికల సంఘం రాహుల్ అడిగిన డిజిటల్ డేటా ఎందుకివ్వదు? కావాల్సినంత స్పేస్ ఉన్నా కూడా ఆయా ప్రాంతాల సీసీ ఫుటేజ్లను ఎందుకు తొలగిస్తున్నట్టు? తమిళనాడు వంటి ప్రాంతాల్లో 6.5 లక్షల కొత్త ఓటర్లు చేరటం, అదే బీహార్లో 65 లక్షల మంది ఓటర్ల హక్కు ప్రమాదంలో పట్టు. ఏంటిదంతా? ఎందుకిలా ఈసీ వ్యవహరిస్తున్నట్టు?